హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 12th డిసెంబర్ 2024. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ విషయంలో టాటా పవర్ నెక్స్ట్ డెకేడ్లో మనకి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు అయినా సరే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మార్కెట్లో ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మన ₹400 దగ్గర నుంచి కూడా మనం 390 ₹400 దగ్గర నుంచి కూడా రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఒకవేళ మార్కెట్ ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ టాటా మోటార్స్ సుమారుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి ₹1,35,000 ₹1,40,000 కోట్ల రూపాయలు క్యాపిటలైజేషన్ ఉంది. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా 25% నుంచి 30% వరకు కూడా మార్కెట్లో మంచి మూమెంట్ ఇస్తున్నటువంటి స్టాకు. అంటే యాక్చువల్‌గా మనకి 10-14%, 15% వస్తేనే మంచి స్టాక్‌గా తీసుకుంటాం. అలాంటిది 30-40% రూపీస్ వరకే గ్రోత్ మనకు ఉన్నటువంటి స్టాక్‌గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇదైతే నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మన క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మంచి గ్రోత్‌తో ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్‌లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రెగ్యులర్‌గా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మనకి ఏదైతే 24లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా 1000 క్రోర్స్ పైనే మార్కెట్‌లో నెట్ ప్రాఫిట్‌ని తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. దీని యొక్క ఆర్డర్ బుక్ కూడా ఏదైతే కొత్తగా వచ్చిన ఈవీ వెహికల్స్ యొక్క స్టాల్స్ కూడా దీంట్లోనే టాటా పవర్ వాళ్ళు పెడుతున్న వల్ల దీనికి కీ పాయింట్స్ అన్నిటిలో కూడా మనకి మంచి మంచి రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుంది కమింగ్ డేస్‌లో కూడాను. ఏదైతే దీని యొక్క ప్రొఫైల్ కూడా మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి సోలార్ నుంచి 22% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా విండ్ ఎనర్జీ నుంచి అదేవిధంగా ఏదైతే వేస్ట్ హీట్ నుంచి, అదేవిధంగా హైడ్రో అండ్ థర్మల్ నుంచి 62% అలా ఇంక్రీజ్ అవుతున్నది. కెపాసిటీ యుటిలైజేషన్ ఆఫ్ ద 2024లో కూడా ఏ విధమైన యుటిలైజేషన్ ఉందన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రెజెన్స్ అక్రాస్ ద చైన్ మొత్తం ఏదైతే మనకు మార్కెట్‌లో దీనికి ప్రెజెన్స్ ఎలా ఉన్నది, ఏంటి, అదర్ కంట్రీస్‌లో ఏమున్నది అన్నదంతా కూడా అదేవిధంగా టాటా పవర్ ఈజెడ్ చార్జెస్ ఏదైతే చార్జెస్ ఏది ఉందో ప్రతి చోట కూడా ఛార్జింగ్ స్టేషన్స్ తోటి ఇది 442 సిటీస్‌లో లార్జెస్ట్ సిపిఓ చార్జెస్ ఉన్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. రెవెన్యూ స్ప్లిట్ కూడా మనం చూసుకున్నట్టయితే థర్మల్, హైడ్రో, కోల్ నుంచి 32% రెవెన్యూ వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కూడా కొత్తగా స్టార్ట్ అయ్యి 14% రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక 54% దీనికి రెవెన్యూ ఉంది. ఆ రెవెన్యూతో పాటుగా మనకి బోనఫైడ్ ప్రాజెక్ట్స్ ఏవేవి వస్తున్నాయి, అదేవిధంగా టార్గెట్స్ ఏమున్నాయి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్‌గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే కంపెనీ యొక్క బేస్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్‌లో మనకి మన ఇన్వెస్ట్‌మెంట్‌ని లాంగ్ టర్మ్‌కి అట్‌లీస్ట్ 1-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ గాని మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే దీంట్లో మనకి మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే మార్కెట్ లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇది ₹270 దగ్గర నుంచి మళ్ళీ ₹400 వరకు ఆల్మోస్ట్ 400, ₹500 వరకు కూడా మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాకు. గత కొద్ది రోజులుగా గత 2-3 వీక్స్ ఒక 2 మంత్స్, 3 మంత్స్‌గా మార్కెట్ ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ అయిందో ఎప్పుడైతే ₹400 దగ్గరికి వచ్చిందో అక్కడి నుంచి మనం అక్యుములేట్ చేసుకోమని చెప్తున్నాము. దీంట్లోనూ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ద టాటా పవర్. ఇది మార్కెట్‌లో మనకు మంచి రిటర్న్ ఇవ్వడానికి మంచి బిగ్ స్కోప్ ఉన్నటువంటి స్టాక్‌గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్‌గా ఉన్నది. కమింగ్ డేస్‌లో ఈవీ వెహికల్స్, ఈవీ స్టేషన్స్, ఈసీ పవర్ స్టేషన్స్, అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఎంటర్ అవ్వడం వల్ల వీటిలన్నిటిలో నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఇందాక చూసాం. దాంతో పాటుగా టెక్నికల్‌గా కూడా మంచి బెనిఫిట్ ఉన్నటువంటి స్టాక్స్ ఇవి. ఇలాంటి స్టాక్స్‌లో మనకి మామూలుగా దీంట్లో మనకి ఏదైతే టార్గెట్ ఓరియెంటెడ్ తోటి టాటా పవర్ షేర్‌ని ఏ విధంగా ఉంటదనే అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఏదైతే ప్రైస్ హిస్టరీ కూడా చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ 10 ఇయర్స్‌కి కూడా మనకి ఏదైతే మనం ₹400 దగ్గర నుంచి మనం అక్యుములేట్ చేయమన్నామో అక్కడి నుంచి మనం చూస్తే ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి మార్కెట్‌లో మంచి ఏదైతే మనకి ఇన్ జనరల్‌గా మనం కాలిక్యులేట్ చేసేస్తేనే మనకి ఇంచుమించుగా ₹1000 వరకు కూడా మనకి ఇది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్‌లీస్ట్ 20-25% తీసుకున్నప్పటికి కూడా మార్కెట్‌లో ఏదైతే టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, ఫండమెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్స్‌లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే దొరుకుతుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఆ టార్గెట్ ప్రైస్ ఏ విధంగా ఉంటది అన్నదంతా కూడా మన టార్గెట్ ప్రైస్‌ని కూడా మనం కాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కూడా మార్కెట్‌లో మంచి మూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి సెక్టార్‌ల వైస్ కూడా చూసుకున్నట్టయితే టాటా పవర్ ప్రైస్ కానీ, దాని ప్రాజెక్ట్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్‌గా మనం చూసుకోవచ్చు. దాన్ని మనం ఏదైతే టాటా పవర్‌లో మనం షేర్ ఇప్పుడున్నటువంటిది ₹400 అరౌండ్ దాన్ని మనం అక్యుములేట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది.
అట్ ద సేమ్ టైం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనకు అద్భుతమైన రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో మనకి రెగ్యులర్గా ఒక సిప్ మోడల్ అయినా లంసమ్లో అయినా సరే, అయితే మీరు ఏదైతే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఫండమెంటల్ స్టాక్స్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్లో, స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి మంచి బెనిఫిట్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు దాని యొక్క ఫండమెంటల్స్ని, దాని యొక్క బేస్ని మనం ఐడెంటిఫై చేసుకుని, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకుని దానికి ముందుకెళ్ళినట్టయితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా రిజల్ట్ ఏ విధంగా ఉన్నది, ప్రాఫిట్స్ మనకి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏ విధంగా ఉన్నది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుని దానికి సంబంధించి డీటెయిల్గా ముందుకెళ్ళినట్టయితే మనకి ఈజీగా ప్రతి దాంట్లో కూడా మనకి అంటే రెగ్యులర్గా మనకి ఇన్వెస్ట్ చేసే స్టాక్స్లో మనకి అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఆ విధమైన స్టాక్స్ని మన టాటా పవర్గా కూడా గుర్తించి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది. మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ అప్ టు 370 వరకు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా మినిమం 25% నుంచి 40% రిటర్న్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.